పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రియులందరికీ కూడా నేను శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. గడిచిన దినాలన్నీ కూడా ప్రభు తన కృపలో భద్రపరిచి ఈ జూన్ మాసంలో చివరి ఆదివారం చివరి రోజు మనం దేవుని మందిరంలో ప్రభువును స్తుతించడానికి ప్రభు మనకి మంచి సమయాన్ని ఇచ్చారు. ఈరోజు ఉదయకాలపు ఆరాధన అంతా కూడా ప్రభు దీవెనకరంగా జరిగించారు. తిరిగి రెండవ ఆరాధనలో మనం దేవుని మందిరంలోనికి సమకూర్చబడి ఇంతవరకు చక్కగా పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినడానికి మీరు ఆసక్తిని కనపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం ఆత్మీయంగా బలపడినట్లు, భక్తి విషయంలో దేవునిలో మనం ఎదుగునట్లుగా కొన్ని మెళకువలు దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండాలి. నేను మీకు ఒకటి రెండు మాటలు చెప్పి వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత మనం దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని మాటలకు మనం చెవిచ్చి మన మనసును దేవుని మాటల మీద మన మనసును నిలపాలి. అపవాది ఏం చేస్తాడంటే మన మనసును వాడు చంచలత్వంలోనికి తీసుకుని వెళతాడు, నిలకడగా ఉంచడు. దేవుని మాటలు ఆసక్తిగా వినాలి, విందాము అని మనం దేవుని మందిలో కూర్చుంటాం. కానీ వాడు ఏం చేస్తాడంటే మన మనసును వాడు నిలవరంగా ఉండనివ్వడు, కలవరంతో నింపేస్తాడు. రకరకాల ఆలోచనలు వాడు మన తలంపుల్లోకి తీసుకొస్తాడు. వాటిని మనం కట్టడి చేసి దేవుని మాటలు శ్రద్ధగా మనం వినాలి. వాక్యము విన్న తర్వాత చివరి సమయంలో మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అడావుడిగా ఏదో మనం దేశాన్ని ఉద్ధరించాలి, నేను ఎక్కడుంటే దేశం ఏమైపోతుందో అన్నట్టుగా మనం లేచి వెళ్ళే ప్రయత్నాలు చేయకూడదు. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ ఆ వాక్యం మన జీవితాల్లో ఫలించాలని మనం దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన సమయం. దాని విలువ మనం గ్రహించాలి, ఎరగాలి. ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్ర. ఇటువంటి మెలకువలు మనం కలిగి ఉండాలి. ఇటువంటి మెలకువలు మనం కలిగి ఉండాలి. సంతోషం. ఈ సమయంలో ఉదయకాలపు ఆరాధనలో నేను దావీదును గురించి కొన్ని విషయాలు నేను పంచుకున్నాను. మరలా నేను మరికొన్ని విషయాలు దావీదుని గురించి ఈ ఆరాధనలో కూడా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రభు మనతో సూటిగా మాట్లాడునుగాక, తేటగా మాట్లాడునుగాక, ఒక్కొక్కరిని ప్రభు దర్శించునుగాక. అన్ని గొంతులు వినబడుతున్నాయా? అందరి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. బైబిల్ తెరిచి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం 17వ వచనాన్ని మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించండి. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పెను. ఉదయకాలంలో 18, 19 వచనాల్లో ఉన్న కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం. ఈ ఆరాధనలో 16, 17 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. దావీదు
దైవజనుడైన నాతానుకు ఒక విషయాన్ని తెలియచేశాడు. ఏంటి ఆ విషయం అంటే, 7వ అధ్యాయం ప్రారంభ వచనాల దగ్గరికి మనం వస్తే, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగ చేసిన తర్వాత రాజు తన నగరయందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి ఒక దినాన దైవజను తన ఇంటికి దావీదు పిలిపించుకున్నాడు. ప్రవక్త అయినటువంటి నాతాను రాజనగరిలో ఉన్న దావీదు దగ్గరకు వచ్చాడు. దేవుడన్నా, దేవుని సన్నిధి అన్నా, దైవజనులన్నా దావీదు వారి ఎడల చాలా ప్రీతి కలిగి ఉంటాడు, చాలా ఇష్టం కలిగి ఉంటాడండి. దావీదు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని సన్నిధి మందిరాన్ని ప్రేమించినవాడు, దేవుని సేవకులను ప్రేమించినవాడు. తద్వారా దావీదు ఉన్నతంగా దేవుని ద్వారా దీవించబడ్డాడండి. మనం మొదటిగా ప్రేమించే విషయంలో ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. రెండవదిగా ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని మనం ప్రేమించాలి. ఆయన పరిచర్యను మనం ప్రేమించాలి. దావీదు జీవితంలో దీన్ని మనం చూడగలం. దైవజనుడైన నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నలుదిక్కుల శత్రువుల మీద దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, నాకు నెమ్మదిని కలిగించాడు. దేవుడు దావీదు జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. రెండవది నెమ్మదిని కలిగించాడు. ఏమిచ్చాడు చెప్పండి, చెప్పాలా? దావీదుకు దేవుడు ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు, నెమ్మదిని కలగచేశాడు. విజయం ఎంతమందికి కావాలి? చేతులెత్తిన వారు స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు విజయాన్ని అనుగ్రహించునుగాక. ఓడిపోయిన వారంగా మనం ఉండకూడదండి. విజయోత్సవాలతో దేవుడు మనల్ని ఊరేగిస్తాడు. మన కుటుంబాల్లో, మనం చేస్తున్న పనుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో విజయ పతాకాన్ని మనం ఎగరవేయాలి. స్తోత్రం చదువుదామా? విజయాన్ని మనం చూడాలి. తదుపరి అంటున్నాడు, నాకు నెమ్మదిని కలిగించాడు. ఒక దిక్కు కాదంట, నలుదిక్కుల. ఏ వైపు వెళ్ళినా, ఏ వైపు చూసినా దావీదు జీవితంలో విజయము నెమ్మది, విజయము నెమ్మది. ఈ విజయాన్ని, నెమ్మదిని పొందిన దావీదు తన రాజనగరిలో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. చాలామంది వారి జీవితాల్లో దేవుడు వారికి ఇచ్చిన విజయంలో, నెమ్మదిలో దేవుణ్ణి మర్చిపోతున్నారు. తెలియకుండానే వారిలోనికి ఒక విధమైనటువంటి అహం కూడా చోటు చేసుకుంటా ఉంది. దావీదులో ఎక్కడ అహం కనబడదు. దేవుణ్ణి మరచిన వాడు కూడా కాదు. దేవుని ద్వారా విజయాన్ని పొంది నెమ్మదిని అనుభవిస్తున్న దావీదు ఆ విజయాన్ని బట్టి, ఆ నెమ్మదిని బట్టి, ఆ ఆశీర్వాదాన్ని బట్టి, ఆ ఉన్నతమైన స్థితిని బట్టి గర్వించిన వాడు కాదు కానీ, దేవుణ్ణి మరచిన వాడు కాదు కానీ, తన రాజనగరిలో దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ దైవజనుని కబురు పంపించాడు. దైవజనుడు ప్రవక్త అయిన నాతాను వచ్చి దావీదు దగ్గర నిలబడ్డాడు. ఇప్పుడు దావీదు నాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? 2వ వచనంలో, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు వాసము చేయుచుండగా. ఎక్కడున్నాడంట? దేవదారు మ్రానుతో కట్టిన నగరయందు నేను నివాసం చేస్తున్నా. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆస్వాదించాడు. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు నన్ను తీసాడు, తన జనులైన ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా చేశాడు. నేను వెళుచున్న ప్రతి చోట దేవుడు నాకు తోడై వచ్చాడు. నా శత్రువులను నా ఎదుట ఆయన నిర్మూలన చేశాడు. లోకములో గనులైనటువంటి వారికి కలుగు గొప్ప పేరు దేవుడు నాకు ఇచ్చాడు. గొర్రెల సాలలో బ్రతకవలసిన నన్ను నా దేవుడు రాజనగరిలో నివసించేటట్లుగా చేశాడు. ఏ మ్రానులు అంటవి? దేవదారు మ్రానులతో కట్టబడిన రాజనగరిలో నేనున్నాను. ఎంత భోగం అనుభవిస్తున్నాడు, ఎంత ఉన్నతంగా హెచ్చించబడ్డాడు దావీదు, ఎంతగా దేవుని ద్వారా దీవించబడ్డాడు. అంతగా దీవించబడిన దావీదు రాజనగరిలో తన దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. దైవజనుని కబురు పంపించి దైవజనుని పిలిపించి దైవజనుతో మాట్లాడుతున్నాడు. నేనైతే రాజనగరిలో ఉన్నాను, దేవదారు మ్రానులతో నిర్మించిన నగరిలో నేనున్నాను, కానీ నా దేవుని మందిరము. చూడండి ఏమంటున్నాడు? దేవుని మందసము డేరాలో నిలిచున్నదనగా. దీవించబడిన దావీదు ఆ దీవెనను బట్టి దేవుని మరచినవాడు కాదు, కానీ దేవుని జ్ఞాపకం చేసుకొని దైవజనుని పిలిపించి దైవజనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను దీవించాడు, నేను దీవించబడ్డాను, కానీ దేవుని మందిరము లేదా దేవుని మందసము ఎక్కడుందంటే డేరాల మధ్యలో ఉంది. ఎక్కడుందంట? చెప్పాలి, ఎక్కడుంది? డేరాల మధ్యలో ఉంది. అంటే ఇప్పుడు దావీదు ఆలోచన, దావీదు తలంపు ఏంటంటే నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. ఇక్కడ ఒక మాట నేను మిమ్మల్ని అడగదలిచాను. దేవుడు మనల్ని దీవించాడు, దేవుడు మనల్ని ఆస్వాదించాడు, దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు నెమ్మదిని కలగ చేశాడు. వాటిని బట్టి మనం సంతోషిస్తున్నాం, సౌభాగ్యాన్ని అనుభవిస్తున్నాం. చాలా సంతోషం. దేవుని పనిని గూర్చి, దేవుని పరిచర్ని గూర్చి, దేవుని మందిరాన్ని గూర్చిన ఒక ఆలోచన నీ తలంపుల్లో ఎప్పుడైనా నువ్వు కలిగి ఉన్నావా? దేవుని మందిరంలో ఉన్న అవసరత ఏంటి, అక్కరేంటి? పరిచర్లో ఉన్న అక్కరేంటి, అవసరత ఏంటి? దేవుని కొరకు నేను ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలను? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. కొందరిలో దేవుడు ఆ భారాన్ని పెట్టాడు, ఆ భారాన్ని కొందరు కలిగి ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. కొందరిలో కాదు, అందరిలో ఈ ఆలోచన, ఈ కృతజ్ఞత భావం కనబడాల. దావీదు దైవజనుతో చెప్పినప్పుడు దైవజనుడు అన్నాడు, మందిరాన్ని కట్టేయి, నీకు తోచిందంతా దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా నువ్వు చేయి అన్నాడు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి దైవజనుతో దేవుడు మాట్లాడాడు. కడతానని అనడానికి ఆయన ఎవరు, కట్టమని చెప్పడానికి నీవెవరు? వెళ్ళి చెప్పు, దావీదు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అతడు యుద్ధాలు చేశాడు, రక్తాన్ని ఒలికించాడు. అతడు కాదు, అతని కుమారుడు, అతని గర్భవాసములో నుండి వచ్చిన అతని కుమారుడు నాకు మందిరాన్ని కడతాడు.
మందిరానికి కావలసిన పరిక్రమాలు, వనరులు దావీదును సమకూర్చమని చెప్పు. దైవజనుడు వచ్చి ఆ మాటలు చెప్పాడు. మరలా దావీదు కృతజ్ఞత కలిగిన వాడై దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. దావీదు కుటుంబాన్ని గురించి మరలా దేవుడు దైవజనునికి దర్శనాన్ని ఇచ్చాడు. ఇందాక మనం చదువుకున్న మాటల్లో చివరి మాటలు మనం గమనిస్తే, తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియచెప్పాను. దావీదును గూర్చి, దావీదు కుటుంబాన్ని గూర్చి నాతాను ప్రవక్తకు దేవుడు దర్శనంలో ఈ విషయాలన్నీ తెలియచేశాడు. దర్శనములో దేవుడు తెలియచేసిన విషయాలన్నీ కూడా, ఆ విషయాలన్నీ ఒక వర్తమానంగా నాతాను ప్రవక్త ఆ విషయాలు దావీదు దగ్గరికి పంపించాడు. వాటిలో చివరి మాటలు మనం చదువుకున్నాం. 16వ వచనం, 17వ వచనం. దేవుడు దావీదును ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడు? నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నిత్యము స్థిరమగును. ఇది ఒక మనిషి చెప్తున్న మాట కాదు. దావీదు కుటుంబాన్ని గూర్చి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తా ఉన్నాడండి. ఏమని చెప్తున్నాడు? నీ మటుకు, అందరినీ కలపట్లేదండి, ప్రత్యేకించి నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. మీరు ఒక్కొక్కటిగా మీరు గమనించండి. ఇక్కడ సంతానము, రెండవది నీ మటుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును. మరలా అంటున్నాడు, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడున నేను. 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి సంతానము, రెండవది రాజ్యము, మూడవది సింహాసనం. ఏమంటున్నాడు దేవుడు? ఇవి స్థిరమగును. ఎవరు స్థిరపరుస్తున్నారు? దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈరోజున మన వైపు మనం ఆలోచన చేస్తే ఒక స్థిరత్వం మన కుటుంబాల్లో ఉందా? ఆలోచన చేయండి. మన కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నాయా? ఆరోగ్య పరిస్థితులు స్థిరంగా ఉన్నాయా? కుటుంబంలో సమాధానము స్థిరంగా ఉందా? సంతోషం స్థిరంగా ఉందా? నీ చేతి పని, వ్యాపారము, ఉద్యోగము, నీ పిల్లల చదువు, వారి భవిష్యత్తు స్థిరంగా ఉందా? స్థిరపరచబడ్డారా మీరు? పునాది లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కొద్ది దినాలు కాస్తంత బాగుంటే కొద్ది దినాలు అయోమయ పరిస్థితి. కారణం ఏంటంటే స్థిరత్వం లేదు. దావీదును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ మటుకు నీ సంతానమును నేను స్థిరపరుస్తాను, నీ మటుకు నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ మటుకు నీ సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దావీదు సంతానమును స్థిరపరిచిన దేవుడు, దావీదు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు, దావీదు యొక్క సింహాసనాన్ని నిత్యము స్థిరపరిచిన దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. నీ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను దేవుడు స్థిరపరచునుగాక. ఆరోగ్య పరిస్థితులను స్థిరపరచునుగాక. నీ చేతి పని ఏదైతే ఉందో దానిని దేవుడు స్థిరపరచునుగాక.
దేవుని ద్వారా మన స్థితిగతులు స్థిరపరచబడునుగాక. స్థిరంగా వేయబడిన పునాది మీద కట్టబడిన ఏ కట్టడం కూడా కదలదండి, కదలదు. ఇంతగా దావీదు సంతానమును, రాజ్యమును, సింహాసనాన్ని దేవుడు స్థిరపరుస్తాను అనడానికి, అంత బలముగా తన గురించి చెప్పడానికి కారణం ఏంటండి? ఇంకొక మాట అంటాడు, ఆ పైన మనం చదివితే 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. దర్శనములో దైవజనులతో దేవుడు చెప్తా ఉన్నాడు దావీదును గూర్చి. దావీదును స్థాపించడానికంట నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు. సౌలును దేవుడు కొట్టివేశాడు, పక్కకు నెట్టివేశాడు. సౌలుకు దేవుడు తన కృపను దూరం చేశాడు. ఇంకా మనం చెప్పాలంటే సౌలును దేవుడే పక్కకు నెట్టేశాడు. నాకు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లేదని నెట్టేశాడు అండి. నెట్టేసి సౌలుకు దేవుడు తన కృపను దూరం చేశాడంట. సౌలును జ్ఞాపకం చేస్తూ దావీదును గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఒక్కసారి చప్పట్లు కొడదామా? గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. నా కృప దూరము చేయను. యెషయా గ్రంథంలో రాయబడింది, దావీదులకంట దేవుడు శాశ్వతమైన కృపను దేవుడు చూపెట్టాడు. శాశ్వతమైన కృపను దేవుడు దావీదునకు దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఈ రోజున మనం కూడా దేవుని కృపతో మనం నింపబడాలి, మన కుటుంబాలు నింపబడాలి. ఏ కృప అది? శాశ్వతమైన కృప. పర్వతాలు కదిలిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. విడువని కృప, ఎడబాయని కృప, శాశ్వతమైన కృప ఈ రోజున దేవుని సన్నిధిలో మనం పొందుదుముగాక. దేవుని సన్నిధిలో మనం పొందుదుముగాక. దేవుని కృప, దేవుని కృప మన కుటుంబాలను ఆవరించునుగాక. చెప్దాం, దేవుని కృప మనలను ఆవరించునుగాక. ఇంతగా దావీదు సంతానమును దేవుడు స్థిరపరచడానికి కారణం ఏంటో తెలుసండి? నేను కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇదే అధ్యాయంలో దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడు? 29వ వచనం, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. దేవుడు చెప్పిన 3 మాటల మొదటి మాట, నీ సంతానమును నేను స్థిరపరుస్తాను. దేవుని ద్వారా దావీదు సంతానము స్థిరపరచబడడానికి కారణం ఏంటంటే తన కుటుంబము కొరకు, తన బిడ్డల కొరకు దావీదు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు? ఎప్పుడైనా మనం చేసామా? 2 ముక్కలు అలా కుటుంబాన్ని అలా తిప్పేసి అలా పక్కన పెట్టేస్తాం ప్రార్థనలో. నా బిడ్డలను దీవించయ్యా, మంచి ఉద్యోగాలు ఇవ్వయ్యా, మంచి చదువులు ఇవ్వయ్యా, మంచి పొజిషన్ ఇవ్వయ్యా, ఇలా మనం ప్రార్థన చేసాం. ఎప్పుడైనా వారు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేసామా? దావీదు చేసిన ప్రార్థన ఏంటి? దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము
నిత్యము ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? నిత్యము నీ సన్నిధి నుండునట్లుగా దానిని ఆశీర్వదించు. దేవుని పాదాలు పట్టుకొని నీ కుటుంబం కొరకు, నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా, నీ బిడ్డల పాదాలు దేవుని సన్నిధిలో స్థిరపడునట్లుగా ఒక తల్లిగా, తండ్రిగా నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉంటే నీ సంతానమును దేవుడు స్థిరపరుస్తాడు. అయ్యా సమాజంలో ఉండాలయ్యా, ఇదిగో అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఆ వ్యాపారాల్లో ఉండాలి, ఈ ఉద్యోగాల్లో ఉండాలి, అక్కడ ఉండాలి, ఆ రాజకీయంలో ఉండాలి. ఇలా దావీదు కోరుకోలేదు. నా కుటుంబం నీ సన్నిధిని ఉండినట్లుగా, నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని నువ్వేం చేయాలంటే ఆస్వాదించాలి. మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు మనం ప్రార్థించగలిగితే నిశ్చయముగా మన బిడ్డలను దేవుడు దీవించి వారి స్థితిగతులను ఆయన స్థిరపరుస్తాడు. జాన్ వెస్లీ అనేటువంటి ఒక దైవజనుని తల్లి, ఆమెకు 18 మంది సంతానం అంటండి. ఎంతమంది? 18 మంది సంతానం. ప్రతిరోజు రాత్రి తన బిడ్డలు నిద్రించిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర కూర్చొని 4-5 నిమిషాలు వారి తలలపైన చేతులు ఉంచి వారి కొరకు ప్రార్థించేదంటండి. ప్రతిరోజు రాత్రి 4-5 నిమిషాలు ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేసేదంట. 18 మంది కొరకు ప్రార్థన చేయాలంటే ఎంత సమయం తీసుకుంటుందో చూడండి. పగటి కాలంలో ఇంటినంతా చక్కపెట్టుకొని కుటుంబాన్ని కట్టుకుంటూ ప్రతిరోజు రాత్రి తన బిడ్డల కొరకు కొంత సమయాన్ని హెచ్చించి దేవుని పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థించగా ఆమె సంతానములో నుండి కొందరిని దేవుడు తన సేవ కొరకు లేవనెత్తాడు. వారిలో జాన్ వెస్లీ అనేటువంటి ఒక భక్తుడు ఒక దేశాన్ని కదిలించాడు, ఒక ఉజ్జీవాన్ని రగిలించాడు. ఆయన ప్రతిరోజు గుర్రం మీద కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటించేవాడంటే. ప్రతిరోజు వేకువజామున తేలిగ్గా 2 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేయకుండా బయటకు వచ్చేవాడు కాదంట. కొన్ని 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్తను ప్రకటించి చీకటి ఖండంగా పిలువబడుతున్నటువంటి కొన్ని ప్రాంతాలను దేవుని వెలుగుతో నింపాడు ఆయన. నేటికి క్రైస్తవ సంఘములో ఒక సాక్షార్థంగా దేవుడు ఆయన సాక్ష్యాన్ని నిలబెట్టాడు. అంతగా దేవుడు ఆయన తన పరిచయంలో వాడుకోవడానికి మూలం ఏంటంటే ఆయన మాటల్లో వచ్చే సాక్ష్యం, నా కొరకు నా తల్లి చేసిన ప్రార్థన, నా కొరకు నా తల్లి చేసిన ప్రార్థన. ఒక తల్లి ప్రార్థన, ఒక తండ్రి ప్రార్థన నేను చెప్పగలను బిడ్డల మీద ఎంతో ప్రభావాన్ని చూపగలదండి, ఎంతో ప్రభావాన్ని చూపగలదు. మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించగలదు. ఒక భయంకరమైన పాపములో పట్టబడి నాశనానికి జోగుతున్న ఒక వ్యక్తి అగస్టిన్, ఒక వ్యభిచార సంబంధమైన పాపపు ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి దేవుని వైపు తిరిగి మారు మనసు పొంది రక్షించబడి దేవుని కొరకు గొప్ప సేవ చేశాడు. నువ్వు ఎలా దేవుని వైపు వచ్చావయ్యా అంటే ఆయన దగ్గర నుంచి వచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చాను.
నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహం వ్యభిచార సంబంధమైన పాపపు ఊపిలో ఉన్న నన్ను దేవుని రాజ్యంలోనికి కొట్టుకొని వచ్చింది. మన బిడ్డల కొరకు మనం చేస్తున్న ప్రార్థన ఏది? దేవుడు అంటున్నాడు దావీదుతోటి, నీ మటుకు, అందరిని కలపట్ల, నీ మటుకు నీ సంతానమును నేను స్థిరపరుస్తాను. ఎందుకంటే నీ కుటుంబం కొరకు నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి. హల్లెలూయా. ఏం చేస్తూ ఉన్నాడు దావీదు? దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీవు నాకు ఇచ్చిన కుటుంబం, నీవు నాకు ఇచ్చిన బిడ్డలు, నీవు నాకు ఇచ్చిన కుటుంబం, అయ్యా, ఈ కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం కూడా మన కుటుంబాల కొరకు దేవుని దగ్గర ప్రార్థించే వారంగా మనము దేవుని ఆత్మతో నింపబడుదము గాక. ప్రతిరోజు మన బిడ్డల కొరకు దేవుని పాదాల చెంత కన్నీరు విడిచేటువంటి అనుభవాన్ని ప్రభు మనకు దయచేయునుగాక. దేవుని ద్వారా మన బిడ్డలు స్థిరపరచబడుదురుగాక. వారి భవిష్యత్తు, వారి చదువులు, వారు చేస్తున్న వ్యాపారాలు, వారు చేస్తున్న ఉద్యోగాలు, వారి కుటుంబ వ్యవస్థ, వారి భవిష్యత్తు దేవుని ద్వారా స్థిరపరచబడాలి. మనం ఎంత గట్టిగా పునాదులు వేసినా అన్నీ పెకలించబడతాయండి. పునాది ఎవరు వేయాలి? దేవుడు వేయాలి. మన కుటుంబాలను ఎవరు కట్టాలి? దేవుడు కట్టాలి. మన పిల్లలను ఎవరు స్థిరపరచాలి? దేవుడు స్థిరపరచాలి. దేవుడు స్థిరపరచాలి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించగలిగితే మన పిల్లలను ప్రభు దీవిస్తాడు. మన పిల్లలను ప్రభు దీవిస్తాడు. రెండవదిగా అక్కడ దేవుడు అంటున్నాడు, నీ రాజ్యమును, ఏంటంట? నీ రాజ్యం, నీవేదైతే కలిగి ఉన్నావో దానిని నేనేం చేస్తానంటే స్థిరపరుస్తాను. రాజ్యాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడండి. దావీదుకు ముందు సౌలుకు కూడా దేవుడు ఇచ్చాడు. సౌలు చేతిలో నుండి రాజ్యము తీసివేయబడింది. కానీ దావీదు చేతిలో నుండి దేవుడు అంటున్నాడు, నేను తీసివేయను, నీ తర్వాత దానిని నీ కుమారునికి నేను దానిని ఇస్తాను, స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. రెండు చేతులు ఎత్తి దేవునికి ఒకసారి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? మన స్వాస్థ్యమును లేదా దేవుడు మనకిచ్చిన రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ చేతి పని కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, వీటన్నిటిని కూడా ఆయన స్థిరపరిచే దేవుడు. చూడండి మీరు రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ఒక మాట అక్కడ మనం చూద్దాం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును బాగా గమనించాలి. చనిపోయింది ఎవరు? మహలోను కిలియోను. యూదా బెత్లెహేము నుండి వీరు ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. యూదా బెత్లెహేములో కరువని ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు అనగా లోకం, యూదా బెత్లెహేము అనగా దేవుని సన్నిధి. చిన్న ఇబ్బంది వచ్చిందని, చిన్న ఇరుకు వచ్చిందని, చిన్న కష్టం వచ్చిందని దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకం వైపు మనం ఒకవేళ పరిగెత్తితే దాని పర్యవేశనం ఎలా ఉంటుందో నయోమి కుటుంబాన్ని చూస్తే మనకు అర్థమవుతుందండి. యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు వెళ్ళింది. ఫస్ట్ తన భర్తను కోల్పోయింది. హృదయాన్ని కఠినం చేసుకొని అక్కడే ఉండి తన 2 కుమారులకు పెళ్ళిళ్ళు
చేసింది. 2 కుమారులు కూడా చనిపోయారు. నయోమి విధవరాలైపోయింది. ఆమె కోడళ్ళు కూడా ఏమైపోయారు? విధవరాళ్ళు అయిపోయారు. వారి జీవితాలు మోడుబారిపోయినాయి. అదొక శాపం కదా. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎటనో ఆమె చెవిన ఒక మాట పడిందంట. ఏంటది? ఆహారం ఇవ్వటానికి యెహోవా తన జనులను ఎక్కడుంటే దర్శిస్తాడు? ఆయన దేవుని మందిరంలో ఉంటే ఆయన మనల్ని దర్శిస్తాడు. హల్లెలూయా. ఈ సంగతి విన్న ఆమె మెల్లగా లేచి తన కోడళ్ళకి చెప్పిందమ్మా, నేను మా ఊరు వెళ్ళిపోతాను, యూదా బెత్లెహేముకి. మీరు మీ తల్లిదండ్రులు చెంతకి వెళ్ళిపోయి మరలా మీరు పెళ్ళిళ్ళు చేసుకొని శుభ్రంగా బ్రతకండి అని. ఓర్ప అత దగ్గరకు వచ్చింది. ఆమెను ముద్దు పెట్టుకుంది. సరేనత్త, నువ్వు చెప్పినట్టే నేను వెళ్ళిపోతానని మోయాబు దేశంలో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. రూతు కూడా నయోమి దగ్గరకు వచ్చింది. రూతు ముద్దు పెట్టుకోలా. రూతు ఏం చేసింది? హత్తుకుందంట. హత్తుకొని ఏమంటుంది? అత్తమ్మ, నీ దేవుడే, నీ జనమే, నీవు వెళ్ళిన చోటకే, నువ్వు ఎక్కడ చనిపోయి సమాధి చేయబడతావో నేను కూడా అక్కడే చనిపోయి సమాధి మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయడానికి లేదు. హత్తుకోవటం అంటే అది. హత్తుకొని నయోమిని వెంబడించి ఎక్కడికి వచ్చింది? యూదా బెత్లెహేముకు వచ్చింది. బోయాజు పొలంలోనికి వచ్చింది. బోయాజు కళ్ళంలోనికి వచ్చింది. తన పవిత్రతను కాపాడుకుంది. ఒక తీర్మానంతో దేవుని కొరకు నిలబడింది. తన భర్త స్వాస్థ్యం ఏదైతే ఉందో దానిని దేవుడు స్థిరపరుస్తున్నాడు. 2 చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, అతడు కలిగిన భూమి కానీ అతడు కలిగిన సాంపద్యము కానీ అతని స్వాస్థ్యము ఏమవ్వాలంటే స్థిరపరచబడాలి. రూతు భర్త స్థానంలోనికి ఇప్పుడు ఎవరు వచ్చారంటే బోయాజు వచ్చాడు. లోకాన్ని ఆశ్రయించి నువ్వేదైతే పోగొట్టుకున్నావో దానిని మరలా తిరిగి నీకు ఇవ్వడానికి పరమ బోయాజుగా ఆయన నీ జీవితంలోనికి రావటానికి ఇష్టపడతా ఉన్నాడు. నీవు కలిగిన స్వాస్థ్యాన్ని స్థిరపరచడానికి పరమ బోయాజుగా ఆయన నీ ముందు నిలబెడతా ఉన్నాడు. దావీదు రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు నయోమి కుమారుల స్వాస్థ్యమును స్థిరపరచడానికి బోయాజు ముందుకు వచ్చినట్లుగా ఈ రోజున మన కుటుంబాల్లో మనం కలిగి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు స్థిరపరచాలంటే మనం ఏం చేయాలి? మోయాబు నుండి యూదా బెత్లెహేముకు రావాలి. యూదా బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళటం కాదు, మోయాబు నుండి యూదా బెత్లెహేముకు రావాలి. యూదా బెత్లెహేము నుండి మోయాబు వెళ్ళిన నయోమి తన భర్తను కోల్పోయింది, తన బిడ్డలను కోల్పోయింది. మోయాబు నుండి యూదా బెత్లెహేముకు వచ్చిన రూతు తన భర్త స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందుకుంది.
దేవుని సన్నిధిలో మనం నిలవగలిగితే, దేవుని పాదాలను మనం ఆశ్రయించగలిగితే, లోకాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మనం తిరగగలిగితే, మనం కోల్పోయిన స్వాస్థ్యాన్ని, సంపదను మరలా తిరిగి పొందుకొని అది మన జీవితంలో స్థిరపరచబడుతుంది. చాలామంది వారు మాట్లాడే మాటలు ఏంటంటే, చేయి జారిపోయింది, కోల్పోయాం, పోగొట్టుకున్నాం, నష్టపోయాం. ఈరోజు నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, దేవుని మాటగా, నీ చేతిలో నుండి చేయి జారిపోయిన దానిని తిరిగి దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. ఎక్కడ నువ్వు కోల్పోయానని, ఎక్కడ పోగొట్టుకున్నానని, ఎక్కడ నేను నష్టపోయానని నువ్వు కన్నీరు విడుస్తున్నావో, నువ్వు పోగొట్టుకున్న దాన్ని, నువ్వు కోల్పోయిన దాన్ని, నువ్వు నష్టపడిన దానిని తిరిగి నా దేవుడు నీ ముందు పెట్టబోతా ఉన్నాడు. నువ్వు కలిగిన స్వాస్థ్యము ఏదైతే ఉందో దానిని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఆయన దావీదుతో దేవుడు చెప్తున్న మాట, నీ మట్టుకు నీ సంతానమును నేను స్థిరపరుస్తాను, నీ రాజ్యమును కూడా నేను స్థిరపరుస్తాను. రాజ్యము మన సంపద, మన స్వాస్థ్యము. ఒకవేళ ఉద్యోగం కోల్పోయావా, వ్యాపారంలో నష్టపడ్డావా, నీ చేతి పనులు ఒకవేళ నీ చేయి జారి దూరంగా వెళ్ళిపోయినాయా, అవి మరలా నీకు దగ్గరగా రాబోతూ ఉన్నాయి. అయితే నీవు ఉండవలసింది మోయాబులో కాదు. ఎక్కడ ఉండాలి చెప్పండి? యూదా బెత్లెహేము. బోయాజు పొలంలోనికి నువ్వు రావాలి. బోయాజు పనివారిని వెంబడించాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిలవగలిగితే పోగొట్టుకున్న దాన్ని దేవుడు మరలా నీకు తిరిగి ఇస్తాడు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మూడవది ఏంటి చెప్పండి? అక్కడ సింహాసనమును నేను స్థిరపరుస్తాను. సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను. ఈ సింహాసనము దేనికి మనం సాదృశ్యంగా తీసుకోవాలంటే, దేవుడు మనతో చేసిన వాగ్దానాలు. దేవుడు మనతో చేసిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన మాట ఏదైతే ఉందో దానిని ఆయన స్థిరపరుస్తాడు. సౌలుకు దేవుడు తన కృపను దూరం చేసినట్లుగా దావీదుకి దేవుడు అంటాడు, నా కృప దూరము చేయను. దావీదును గూర్చి నేను ఏదైతే పలికానో, దావీదును గూర్చి నేను ఏదైతే వాగ్దానము చేశానో, దావీదును గూర్చి నేను ఏదైతే ఉద్దేశించి తలంచి ఉన్నానో దానిని దావీదు పట్ల నేను స్థిరపరుస్తాను. నిన్ను పట్ల దేవుడు కలిగిన ప్రతి ఆలోచన దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. నువ్వు దేవుని ఆలోచనలో ఉన్నావు, దేవుని తలంపుల్లో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీవు ఆదికాండం 17వ అధ్యాయం మొదటి నుండి 2-3 వచనాలు మీరు చదవగలరా? చూడండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన, బాగా గమనించాలి, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును.
చదవమ్మా. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. దానిని నేను స్థిరపరుస్తాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. అబ్రహమా, నేను నీతో చేస్తున్న నిబంధన అది నీతో ఆగిపోదు. నీ తర్వాత నీ సంతానముతో అది నిత్య నిబంధనగా నేను దాన్ని స్థిరపరుస్తాను అంటున్నాడు అండి. ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను. సింహాసనం అనగా దేవుడు మనకు చేసిన వాగ్దానాలు, లేదా దేవుడు మనతో చేసిన నిబంధన, లేదా దేవుడు మనకిచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని దేవుడు కొట్టివేయడండి. దాన్ని ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. స్థిరపరచడానికి ముందుగా అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడాడు తెలుసా? అబ్రహమా, నేను సర్వశక్తి గల దేవుడను. శక్తి కలిగిన దేవుడిని చెప్పలా, సర్వశక్తి కలిగిన. మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, మనం ఆరాధిస్తున్న మన ప్రభువుకి పరలోకములో అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, భూమి క్రింద నీళ్ళల్లో పాతాళములో ఆయనకి అధికారం ఇవ్వబడింది. ప్రకృతి మీద ఆయనకి అధికారం ఇవ్వబడింది. సముద్రం మీద లేచిన తుఫాను ఆయన గద్దించగా సముద్రం మీద లేచిన తుఫాను మిక్కిలి నిమ్మలమైపోయింది. సముద్రాన్ని గద్దించగలిగిన దేవుడు ఆయన. సముద్రం మీద లేచిన తుఫాన్ని గద్దించి నిమ్మలపరచగలిగిన దేవుడు ఆయన. సర్వశక్తిమంతుడు ఆయన. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. అబ్రహమా, నీవు నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలో తెలుసా? నిందారహితుడు అయి ఉండాలి. నీవు నా సన్నిధిలో నిందారహితుడుగా నడుచుకుంటే నాకు నీకు మధ్యన నేనేం చేస్తాను? నిబంధన చేస్తాను, నిబంధన నియమిస్తాను. అది నీతో ఆగిపోదు. నీ తర్వాత నీ సంతానాన్ని దాన్ని స్థిరపరుస్తాను. ఏం చేశాడు? అప్పటి వరకు అబ్రామ్ జీవితంలో ఆ పేరులో లేదండి. అబ్రామ్ అంటే ఒంటరివాడు. దేవుడు ఏం చేశాడు? పేరు మార్చేశాడు. అబ్రామ్ కాదు, నీ పేరేంటి? అబ్రహాము. నీలో నుండి జనములు వస్తారు, నీలో నుండి రాజులు వస్తారు. నేను నీకు సంతానాన్ని ఇచ్చి నేను ఆస్వాదిస్తాను. ఎంతగా? ఆకాశపు నక్షత్రాలు, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వల్లే. నీ తర్వాత నీ సంతానముతో కూడా నేను నిబంధన చేసి నిత్య నిబంధనగా దాన్ని స్థిరపరుస్తాను. అయితే నువ్వు ఒకటి చేయాలి. ఏంటది? నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన మాట మన జీవితంలో స్థిరపరచబడి దానిని దేవుడు నెరవేర్చాలి అంటే మనం నిందలేని వారంగా నడుచుకోవాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎలా నడుచుకోవాలి? నిందారహితంగా. అంటే మన మీద నింద కనపడకూడదు. దానియేలు ఒక మాట అంటాడు సింహాల గుహలో నుండి, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, నేను నా దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడంట? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కాబట్టి ఆయన తన దూతను పంపించాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం నిర్దోషులంగా కనబడితే మన కొరకు ఎవరు పంపబడతారు?
దేవదూతలు పంపబడతారు. ఒకవేళ మనం దోషులుగా కనపడ్డామనుకో, ఎవరు పంపబడతారు? దెయ్యాలు పంపబడతాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవదూతలు వచ్చి ఏం చేసినాయి? సింహాలు దానియేలుకు ఏ హాని చేయకుండానట్లుగా వాటి నోళ్లను, దానియేలు ఏం చేయలా, మౌనంగా ప్రభువును స్తుతిస్తా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. సింహాలు చూస్తూ ఉన్నాయి దానియేలుని కిందకి పైకి. దానియేలుకు దగ్గరగా రావటానికి వాటికి ధైర్యం చాలటల్లా. కారణం ఏంటి? దానియేలు చుట్టూ ఎవరు నిలుచున్నారు? దేవదూతలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ చుట్టూ దేవుడు తన దూతలను కావలిగా ఉంచి నిన్ను రక్షించున్నట్లుగా, నిన్ను కాపాడునట్లుగా, సింహాల నోళ్లను దేవుడు మూయించున్నట్లుగా నీవు దేవుని దృష్టిలో ఎలా కనబడాలంటే నిర్దోషిగా కనబడాలి. దేవుడు అబ్రహాము దగ్గర అదే కోరుకుంటున్నాడు. నా సన్నిధిలో నడుచుచు నువ్వెలా ఉండాలి? నిందారహితుడుగా ఉండాలి. అప్పటికి అబ్రహాము జీవితంలో చిన్న పొరపాటు జరిగింది. ఏంటి ఆ పొరపాటు? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, సంతానం ఇస్తానని. ఆలస్యం జరుగుతూ ఉంది. ఈలోపు శారమ్మ వచ్చేసింది. నా గర్భం ఉడికిపోయింది. ఇక నా గర్భం నుండి పిల్లలు పుట్టడం అనేది జరగదు, అవకాశం లేదు. కాబట్టి ఇదిగో నా దాసిని నీకు ఇస్తాను, ఆమెను పెళ్లి చేసుకో. ఆమె ద్వారా కలిగే సంతానము నా సంతానము అనబడుతుంది. దేవుడు చెప్పాడు అలాగా. ఇటువంటి ప్లాన్ ఇవ్వగానే అబ్రహాంకి బంపర్ ఆఫర్ అనుకున్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. శారమ్మ మాటకు ఓకే అన్నాడు. కనీసం ఒక మాట అన్న చెప్పాలిగా శారమ్మకి. అమ్మ, దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు మాట తప్పేవాడు. తొందరపడటం ఎందుకు? ఇన్నాళ్ళు వేచి ఉన్నాం, ఇంకా కొద్ది కాలం వేచి ఉందాం, ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం, దేవుడు కార్యం చేస్తాడులే, ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఇటువంటి మాటలు అబ్రహాము చెప్పినట్టుగా మనకి అక్కడ కనబడదు. ఎప్పుడైతే శారమ్మ హాగర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అందో, ముసలోడైన అబ్రహాం ఎగిరి గంతేసి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాము శరీరం ముసలదైంది కానీ అబ్రహాము మనసు మాత్రం కోరికల గుర్రాలెక్కి పరిగెత్తుతున్నట్టుగా ఉంది. శారమ్మను కొద్ది కూడా నివారింప చేయి చూడలా. ఎక్కడో ఆ బీజం, పాప బీజం అబ్రహాములు అలా కనబడిందేమోనండి. ఓకే చెప్పేశాడు. హాగర్ నుంచి పెళ్లి చేసింది. హాగర్ గర్భం తెరవబడింది. గర్భం తెరవబడిన కాడి నుంచి హాగర్కి శారమ్మ ఎలా కనబడతా ఉంది? నువ్వే ఉంది, నేను మన యజమానునికి సంతానాన్ని కలగజేస్తున్నానని శారమ్మను చాలా చిన్న చూపు చూసింది. శారమ్మకి వేదన అయిపోయింది. ఇంట్లో సవితిపోరు వచ్చేసింది. రోజు గొడవలే, అసమాధానం. మామూలు బాధ కాదు. ఒకరోజు నా ఉసురు నీకు తగలకపోను అంది శారమ్మ. చేసిందంతా ఆమె, మళ్ళీ నా ఉసురు తగిలిద్దాను. అబ్రహాం మౌనంగా భరించాడు. అయితే హాగర్ విషయంలో, హాగర్ చేసుకునే విషయంలో అది దేవుని చిత్తం కాదు. దాన్ని బట్టి దేవుడు బాధపడ్డాడు. ఆ విషయాన్ని నిదానంగా అబ్రహాము ఎదుటికి తీసుకొచ్చి అబ్రహాము ఎదుటి పెట్టి మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నీవు ఉంటే నేను నీకు ఇచ్చిన మాట, నీకు చేసిన వాగ్దానం, నిబంధన నేను స్థిరపరుస్తాను. అప్పుడు అబ్రహాము చంపలేసుకొని, క్షమించు ప్రభువా, ఇంక ఇట్లాంటి తొందర పనులు నేను చేయను, నేను నమ్మకంగా ఉంటాను, సాక్ష్యాన్ని కాపాడుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నిందారహితుడిగా జీవిస్తాను అయ్యా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాడు.
కొద్ది సమయంలోనే 18వ అధ్యాయంలో ఎండవేళ సింధూర వనములో గుడారపు ద్వారం దగ్గర ఉన్న అబ్రహామును దేవుడు దర్శించాడు. 21వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. అబ్రహాము సంతానముతో దేవుడు తన నిబంధనను స్థిరపరిచాడు. ఇస్సాకును ఆస్వాదించాడు, యాకోబును ఆస్వాదించాడు. యాకోబుల నుండి వచ్చిన 12 మంది సంతానాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆస్వాదించాడు. నిబంధన స్థిరపరచబడింది. అందుకని అంటాడు దేవుడు, అబ్రహాము దేవుడను నేను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేను. దేవుడు మన జీవితాల్లో ఆయన మనతో చేసిన ఆ నిబంధన ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో, ఆ దర్శనము ఏదైతే ఉందో, దానిని దేవుడు స్థిరపరిచి దేవుడు మన జీవితాల్లో దాన్ని నెరవేరుస్తాడు. మనం భయపడనక్కరా లేదు. ఓ దేవుడు నీకు మాట ఇచ్చి 10 సంవత్సరాలు అయిందా, నిరాశపడ మాకు, ఇంకా నెరవేర్చబడలేదని. నిర్ణయ కాలంలో దేవుడు నీకు ఇచ్చిన మాటను, నీతో చేసిన నిబంధనను ఆయన స్థిరపరిచి దాన్ని నెరవేరుస్తాడు. అయితే అప్పటి వరకు నీవు ఎలా ఉండాలంటే నిందారహితుడుగా దేవుని సన్నిధిలో నీవు నడుచుకోవాలి. నిందారహితుడుగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతకాలి. దేవుడు దావీదుని గురించి మాట్లాడుతున్నాడు, నీ మటుకు నీ సంతానమును నేను స్థిరపరుస్తాను. రెండవది, నీ రాజ్యమును నేను స్థిరపరుస్తాను. మూడవది, నీ సింహాసనమును నేను స్థిరపరుస్తాను. మన కుటుంబాన్ని, మన సంతానాన్ని దేవుడు స్థిరపరచాలి. మనం కలిగి ఉన్న స్వాస్థ్యం, సంపద, చేతి పని, వ్యాపారాలు, ఉద్యోగాలు స్థిరపరచబడాలి. మూడవదిగా, దేవుడు మనతో చేసిన నిబంధన, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు, దేవుడు మనకిచ్చిన మాటలు, అవి మన జీవితాల్లో స్థిరపరచబడాలి. వాటిని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలి. ఇవి జరగాలి అంటే దావీదు వల్లే మనం ఏం చేయాలంటే మన కుటుంబాల కొరకు దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. రూతు వలె మోయాబును విడిచిపెట్టాలి. యూదా బెత్లెహేములోకి మనము రావాలి. అబ్రహాము వలె దేవుని సన్నిధిలో నిందారహితముగా మనం నడుచుకోవాలి. ఇలా మనం చేయగలిగితే దేవుడు మనల్ని స్థిరపరిచి ఉన్నతంగా దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రభు సన్నిధిలో కళ్ళు మూయండి. ప్రార్థనలో కొద్ది నిమిషాలు మనం నడిపించబడదాం. మోకరించడానికి వీలు అవకాశం ఉన్నటువంటి వారు మోకరించే ప్రయత్నం చేయండి. మన చేతులు ఆకాశము తట్టెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఈ ఆదివారం, ఈ 2వ ఆరాధనలో నీ మటుకు నీ సంతానము స్థిరపరచబడాలి, నీ కుటుంబము స్థిరపరచబడాలి. నీ కుటుంబంలో ఉన్న భయాలు, కలవరాలు, కన్నీళ్ళు, నీ కుటుంబంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు, నీ కుటుంబంలో నీవు ఎదుర్కొంటున్న నష్టాలు, ఇవన్నీ తొలగించబడాలి. నీ కుటుంబము స్థిరపరచబడాలి, నీ బిడ్డలు స్థిరపరచబడాలి, వారి భవిష్యత్తు స్థిరపరచబడాలి, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి ఆత్మీయ స్థితి స్థిరపరచబడాలి. ప్రభు దగ్గర దావీదు వలె కన్నీరు విడిచి ప్రార్థన చేయగలవా? నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నిర్లక్ష్యంగా ఉండద్దు ప్రియులారా, నిర్లక్ష్యంగా ఉండద్దు. దేవుని సన్నిధి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత మనల్ని ఆవరిస్తూ ఉంది. మన ప్రభు ఒక్కొక్కరిని ఆయన సమీపిస్తూ ఉన్నాడు, మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. దావీదు వల్లే, అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా,
నిలకడలేని జీవితాలు అయిపోయినాయి ప్రభా, నిలకడలేని పరిస్థితులు అయిపోయినాయి నా కుటుంబంలో తండ్రి. ఎన్నో ఒడిదుడుకులయ్యా, ఎత్తు పల్లాలు తండ్రి, నిలబడలేకపోతున్నానయ్యా. నా పాదము కాలు చారు చోట నిలిచి ఉన్నానయ్యా, పడుతూ లెగుస్తున్నానయ్యా. తండ్రి 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 తండ్రి, నా ఆరోగ్య పరిస్థితులు స్థిరపరచండి అయ్యా, నా ఆర్థిక పరిస్థితులు స్థిరపరచండి అయ్యా, నా కుటుంబాన్ని స్థిరపరచండి ప్రభువా, నా కుటుంబాన్ని స్థిరపరచండి నాయన. నోరు తెరువు. ఇది ప్రార్థన చేసుకునే సమయం కదా, ప్రభు పాదాలు పట్టుకొని అడిగే సమయం కదా ఇది. ఆయన మన ఎదుట నిలబడి ఉన్నాడు. నీవు కారుస్తున్న కన్నీటి బొట్టులు ఆయన పాదాలను తడుపుతా ఉంది. నువ్వు చేస్తున్న ప్రార్థన ఆయన చెవులలో జొచ్చి వెళతా ఉంది. నీ కుటుంబ పరిస్థితులు చక్కబెట్టుకునే ఒక అద్భుతమైన సమయం ఇది. దేవుని పాదాలు పట్టుకొని నీ కుటుంబ పరిస్థితులను స్థిరపరుచుకునే సమయం ఇది. అడుగు, దేవుని పాదాల దగ్గర అడుగు. దేవా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మాట వినని వారికి అయిపోయారయ్యా నా బిడ్డలు, మొండి వారికి అయిపోయారయ్యా, తిరుగుబాటు చేసేవారిగా మారిపోయారు నాయన. నా బిడ్డల భవిష్యత్తు పాడైపోతా ఉంది, నా కుటుంబ పరిస్థితులు చెదిరిపోతా ఉంది. జ్ఞాపకం చేసుకో అయ్యా. దావీదు కుటుంబాన్ని స్థిరపరచినట్లుగా తండ్రి, నా కుటుంబాన్ని స్థిరపరచువా. చేతులెత్తి అడుగుదామా ఒకసారి. తండ్రి, నా కుటుంబాన్ని స్థిరపరచండి నాయన, నా కుటుంబాన్ని స్థిరపరచండి ప్రభువా. నా స్వాస్థ్యమును స్థిరపరచండి నాయన. నేను కలిగిన సాపథ్యం ఏదైతే ఉందో తండ్రి, నేను కలిగిన సంపద ఏదైతే ఉందో నాయన, నా చేతి పని, నా వ్యాపారము, నా ఉద్యోగము తండ్రి స్థిరపరచండి అయ్యా, స్థిరపరచండి అయ్యా. నోరు తెరిచి ప్రభువుని అడుగుదామా. హల్లెలూయా, స్తోత్రమయ్యా. అబ్రహాముతో మీరు చేసిన నిబంధనను మీరు స్థిరపరిచారయ్యా. నాకు ఇచ్చిన మాటను మీరు స్థిరపరచండి ప్రభువా. దావీదు నాకు చూపిన శాశ్వత కృప నాకు చూపుతానన్నారు కదయ్యా. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృపను విడిచిపోతన్నారు కదయ్యా. నీ కృప నా ఎడలో స్థిరపరచండి నాయన, నీ కృప నా కుటుంబం ఎడలో స్థిరపరచండి నాయన. కృప 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 మనల్ని ఆవరించునుగాక, కృప మనల్ని ఆవరించునుగాక. కృపతో మనము కప్పబడుదుముగాక, మన గృహాలు దేవుని కృపతో నింపబడునుగాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. స్థిరపరచండి నాయన, స్థిరపరచండి. నా పాదాలు మీ సన్నిధిలో స్థిరపరచండి తండ్రి. అడుగుదాం, ఎవరు మౌనంగా ఉండద్దు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నన్ను నడిపించ
నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. మాటల మకరందము. మాటల మకరందము. నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నీవు నన్ను నడిపించగలవు. నీవు నన్ను నడిపించగలవు. నీవు నన్ను నడిపించగలవు. నేను నడువవలసిన త్రోవలో, నేను నడువవలసిన త్రోవలో నీవు నాకిచ్చే మహిమ ఎదుట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. ఇవి ఎన్న తగినవి కావే. ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. ఇవి ఎన్న తగినవి కావే. జీవింతును నిత్యము నీ నీడలు, జీవింతును నిత్యము నీ నీడలు, జీవింతును నిత్యము నీ నీడలు, జీవింతును నిత్యము నీ నీడలు, జీవింతును నిత్యము నీ నీడలు,
జీవింతును నిత్యము నీ యేసయ్యా జీవింతును నిత్యము నీ నీడ ఆమేన్ జీవింతును నిత్యము నీ నీడలు జీవింతును నిత్యము నీ నీడలు జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము ఆస్వాదింతును నీ మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము ఆమేన్ జీవింతును నిత్యము నీ నీడలో సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగిన కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నీ నీడలో ఆస్వాదింతును నీ ఆస్వాదింతును నీ మాటల మకరందము. అందరం ఒకసారి మన చేతులు జోడించి నమస్కరించి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. నా కుటుంబాన్ని స్థిరపరచండి, నా స్వాస్థ్యాన్ని స్థిరపరచండి,
నాతో మీరు చేసిన నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఆదివారపు 2వ ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో ఫలభరితంగా చేయండి తండ్రి. మా కుటుంబాల కొరకు మీ పాదాలు పట్టుకొని ప్రార్థించేవారం కానీ, మోయాబును విడిచిపెట్టేవారం కానీ, యూదా బెత్లెహేములో నాయన మేము నివసించువారము కానీ, నీ దృష్టిలో నిందారహితముగా మేము నడుచుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయండి. నీకు దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగించేది మా జీవితంలో ఏది ఉండకూడదయ్యా. కనికరించండి. ఇది నాన్న ప్రభా, మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించి మై పొందమని యేసు నామాన్ని ప్రార్థించుచున్నాము తండ్రి. అందరం చెప్దాం ఆమేన్. ఇది నాన్న ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మన జీవితంలో ప్రభు ఆమెను స్థిరపరచున్నట్లుగా, మన కుటుంబాలను ప్రభు ఆస్వాదించున్నట్లుగా అందరం చేతులెత్తేసేకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర.